మనం ఇవాళ స్టార్ట్ చేసాము గురువారం డేట్ వచ్చి 23 తారీఖు. గ్యాస్ కోసం నుంచుంటే దగ్గర 30 గంట పోయింది. మనకి 30 గంటలు మనకి గ్యాస్ అయితే ఫుల్ అయింది. దగ్గర 100 కిలోమీటర్ తిరిగాను. 100 కిలోమీటర్కి మనకి 360 రూపాయలు 390 రూపాయలు గ్యాస్ పట్టింది మనకి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇవాళ టైం చూసుకుంటే మనకి 11:44 అవుతుంది, 11:12 అవుతుంది. మనకి స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఎర్నింగ్స్ అని చూద్దాం. అండి ఇప్పుడైతే ఒకటి అయిపోయింది. సెకండ్ ట్రిప్ కూడా వెంటనే పడింది అనమాట. పిన్ పడింది, మనిషి ఇంకా రాలేదు. మనకి వెయిటింగ్లో ఉన్నాం, చూద్దాం. మనం చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చాను, 5 minutes అయింది, ఇంకా వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. మన టైం కూడా స్టార్ట్ అయింది. వాడికి 5 minutesకి మనకి 7 రూపాయలు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలి? 7 రూపాయలు బాబు నాలుక మీద పెట్టుకోవాలి, ఇది బాబు దిండు కింద పెట్టుకోవాలి. మరి ఇది ఎక్కడా పెట్టుకోవాలి అడగండి నాన్న. ప్రతి నిమిషానికి 10 రూపాయలు పెట్టాలి వాడికి. అప్పుడు వాళ్ళకి అంతసేపు వాళ్ళు వెయిట్ చేయరు, వెంటనే వచ్చేస్తారు. 5 నిమిషాలకి 7 రూపాయలు 10 రూపాయలు అంటే వాళ్ళకు లెక్క కాదనమాట. ఎంతసేపు వెయిట్ చేస్తారు. అంత మనిషి ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే 5 minutes అయిపోయిందో మేము క్యాన్సిల్ చేసినా ఆ రేటింగ్ క్యాన్సిల్ రేటింగ్కి వెళ్ళకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు చూడండి, వాడు 5 minutes అయిపోయింది, ఇప్పుడు 6 minutes నడుస్తుంది. అప్పటిదాకా ఏసీ ఆన్ చేసి పెట్టాలి. ఇప్పుడు వాడు వచ్చి కూర్చుని ఏసీ ఫుల్ పెట్టు, అది పెట్టమంటాడు. వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టే. మనకు మొత్తం 6 ట్రిప్పులు జరిగాయి. మనకి 6 ట్రిప్పుల్లో మనకు వచ్చింది 3 ట్రిప్పులు జరిగాయి. 3 ట్రిప్పుల్లో మనకు వచ్చింది 603 రూపాయలు. ఓ 2 రోజులు తీసినా మనకు వచ్చింది 400 రూపాయలు. అంటే మనకు 12:40 ఆ టైంలో స్టార్ట్ చేస్తే దగ్గర 2 గంటలు మనకు వచ్చింది 400 చిల్లర అనమాట. 600 3 ట్రిప్పులకి చాలా తక్కువ అనుకుంటాను. 3 ట్రిప్పులకి మనకి 600 వచ్చాయి. చూద్దాం. ఇప్పుడు హైటెక్ సిటీలో వచ్చాను అనమాట. నేను హైటెక్ సిటీలో ఉన్నాను. ఈకియా అంటారు కదా, పక్క నుంచి లోపలికి వస్తే లోపల వచ్చాను అనమాట. చూద్దాం మళ్ళీ కొంచెం మనకి ఎలా ఉంటాయి ఏంటో తెలీదు. నేను ఎప్పుడు ఇక్కడ దాకా రాలేదు, వచ్చినా నేను ఉండలేదు, బయటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా బండ్లు ఉంటాయి. మన దాకా రావాలంటే చాలా కష్టమే. ఇక్కడ వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు తక్కువ మంది అనుకుంటా, మనకు తెలియదు. ఎందుకంటే అసలు వచ్చేప్పుడే మనకి ట్రిప్ పడిపోవాలి. అదే కొండపూరు ఆ సైడ్ వెళ్ళిపోయి ఉంటే అసలు పడిపోయాయి మనకు. అదే చూసుకుంటే మనం 146 అంటే దగ్గర టైం 2 వస్తుంది. మనకు వచ్చింది 603 రూపాయలు క్యాష్. మనకి గ్యాస్ చూసుకుంటే మనకి కాలింది దగ్గర 38 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ అనుకుందాం. మన గ్యాస్ ఎంత కాలింది, గ్యాస్ ఎంత మిగిలింది ఫుల్ చూసిన తర్వాత మన ట్రిప్పులు ర్యాపిడో కూడా ఆన్లో ఉందాం. ఎన్నింగ్ చూసుకుంటే మనకి ట్రిప్స్ చూసుకుంటే మనకి ట్రిప్స్ పడింది మనకి 3 ట్రిప్పులు. ఆన్లైన్లో 2 గంటలు చూపిస్తుంది, కానీ అంత పైన ఉన్నాం అనమాట మనం. అంతేలే 2 గంటలు అనుకోవడం. 2 గంటలకు 3 ట్రిప్స్ 600 మనకు వచ్చింది. అండి మనకి ఏమైందంటే, ఒకరికి ఇంటికాడ దగ్గర అంటే బడంపేట ఆర్సీ రోడ్ మీద మనకి పడింది పాయింట్. పికప్ అక్కడ డ్రాప్ అక్కడ పడింది మనకి. అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఏమైందంటే, అక్కడ నుంచి గ్యాస్ ఫుల్ చేయించుకున్నాను. మన మధ్యాహ్నం అలా తెచ్చుకోలేదు కాబట్టి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నా కాసేపటికి ఆన్ చేయగానే మనకి ఇంటికాడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ట్రిప్ పడేసాను అనమాట. ఎయిర్పోర్ట్ ట్రిప్ రాగానే ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడమే ఆలస్యం. మనకి వెంటనే ఏమైందంటే పాయింట్ పడిపోయింది, పిన్ పడిపోయింది అనమాట. పిన్ అయితే పడింది. జనం కూడా మెల్లగా వస్తున్నారు కుర్రాళ్ళు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇలా రాగానే పడిపోతే ఆనందమే వేరే ఉంటుంది అనమాట. రాగానే పడిపోవాలండి, మనకు వెయిటింగ్ ఉండకూడదు. ఎప్పుడైతే వెయిటింగ్ ఉందో చిరాకు పుట్టిస్తుంది. మన దాకా టైం చూసుకుంటే సాయంకాలం 5:30 అవుతుంది దగ్గర. మనకి కిలోమీటర్స్ ఫుల్ చేసిన తర్వాత మనకి 25 కిలోమీటర్స్. మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళాం కదా, మనం దగ్గర మాదాపూర్ మియాపూర్ కాదు హైటెక్ సిటీ అనుకుంటా. హైటెక్ సిటీ ఈకియా అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళాం. అక్కడ వెళ్ళాం. మనం డ్రాప్ ఎప్పుడైతే చేసామో వెంటనే మళ్ళీ నాకు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడిపోయింది. చూసుకున్నాను. అదృష్టం ఏంటంటే మళ్ళీ దించంగానే మళ్ళీ చూసాను లేని ఎంత ఉందని, 400 ఉంది. నేను కింద కూడా దిగలేదు, వెంటనే నాకు పిన్ పడిపోయింది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ పడింది, దగ్గరే పడింది. అది ఒక్క నిమిషం చెప్తాను, ఆగండి. ఎక్కడో
ఎందో ట్రిప్ అనేది మనకు ఎయిర్పోర్ట్ నుంచి ఉప్పరపల్లికి పడింది. అది చాలా చిన్న ట్రిప్పే. అప్పుడు ఏం చేశారంటే ఈ ట్రిప్ తీసుకున్న తర్వాత మనకి ఇంకో ట్రిప్ పడింది, కానీ ఆ ట్రిప్ ఏమైందంటే వాళ్ళు వెయిట్ చేయించి క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ కోట ఉంది కదా, ఇప్పుడు చూసారా, ఇది ఎయిర్పోర్ట్ ట్రిప్పులు. దీంట్లో మనం 2 ట్రిప్పులు చేస్తే మనకి సాయంకాలం 7 నుంచి మార్నింగ్ 2 వరకు చేస్తే 2 ట్రిప్పులు చేస్తే 350 రూపీస్ వస్తాయి మనకి. ఓకేనా, ఇది ఒకటి. అలాగే చూసుకుంటే మనకి అంతకుముందు చెప్పిన 6 ట్రిప్స్లో మనకి మొత్తం ఇంకా మిగిలింది చూడండి. సారీ ఎర్నింగ్స్ కాదు, ఆపర్చునిటీస్ సంథింగ్. ఓకే సారీ, చూడండి మనకు ఆపర్చునిటీలో ఏమందంటే చూడండి, ఈ దీంట్లో మనకి టైం రేపు 24 తారీఖు 4 వరకే ఉంది, అంటే ఇవాళ 23 తారీఖు. ఓకేనా, దీంట్లో మనం 5 ట్రిప్పులు చేసాము, ఒకే ఒక ట్రిప్ చేయాలి, చేస్తే మాకు 500 వస్తాయి. ఆ తర్వాత 3 ట్రిప్పులు చేస్తే 500 వస్తాయి. ఇది పక్కన పెట్టేద్దాం. ఈ ట్రిప్ అయితే ఇప్పుడు మనకి అవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి. మొత్తం మస్ట్ బిగిన్ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం బిగిన్ అవ్వాలి. ఇది ఏందో ఇది ఏంటంటే అందరూ ఇట్లా మాట్లాడతారు, అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది 10 పైసలు తగ్గే? లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవో చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ ట్రిప్స్ కూడా ప్రతి ట్రిప్ కూడా మస్ట్ బిగిన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అంటే ఎయిర్పోర్ట్ కి మనం వదిలింది కాదు, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ తీసుకుంటాం కదా, ఆ ట్రిప్పే కౌంట్ అవుతాయి. ఆ ట్రిప్పులకి మనకు వచ్చేది 500 అన్నమాట. అది అప్పుడు ఇస్తుంటాడు, చూసుకోవాలి మరి. ఎలా అంటే మనం ఆఫర్స్ చూసుకోవాలంటే ఎలా అంటే ఇక్కడ ఈ ఆప్షన్లో వెళ్ళి ఇక్కడ ఉంటాయి ఆపర్చునిటీలు, దీంట్లో వెళ్ళి చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకు ఏ ఆఫర్స్ ఉన్నాయి అన్నీ మనకి క్లియర్గా వస్తుంది. అలాగే మీరు చూసుకుంటే దాని పక్కనే ఒకటి చూసారా, ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇవాళ నేను చూడకపోతే ఇది కూడా పోయేది మనకి. నిన్న చేసా ఇదైతే కంప్లీట్ చేశాను 2 ట్రిప్స్ ఎయిర్పోర్ట్కి, అందుకే కౌంట్లో ఉంది మనకి. ఇది చూసుకుంటే మనకి ఇంకొక ట్రిప్ ఉంది, ఇంకో ట్రిప్ చేస్తే మనకి కంప్లీట్ చేస్తే 350 వస్తాయి. ఇది కూడా మస్ట్ బిగిన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అలాగే ఇది కూడా చూసుకోండి, 23 తారీఖు 24 తారీఖు సాయంకాలం 7 నుంచి 2 వరకు ఇలా ఇస్తుంటాడు. ఓకేనా, ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ. చూసారు కదండి, ఇది కంపల్సరీ మీరు చూసుకుంటూ ఉండాలి. ఆఫర్లు అనేవి మనకి ఒక్కోసారి ఒక రకంగా ఉంటుంటాయి, ఇప్పుడు ఒకేలా ఉండవు. అంతకుముందు టైము సాయంకాలం 7 నుంచి ఎలా వచ్చేవాడు, మార్నింగ్ 9 ఇచ్చేవాడు, ఇప్పుడు 2 టైం పెట్టాడు అనమాట. అప్పుడు టైం ఇలా మారుస్తూ ఉంటాడు, మనం చూసుకుంటాలి ఆఫర్లు ఎలా ఉన్నాయని. మామూలుగా అయితే నేను చూసుకోలేదు, ఇది 500 కూడా అనుకున్నాను, కానీ 350 కూడా ఉంది. అంటే మొత్తం ఇవాళ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్రిప్ చేస్తే 500 + 350 మొత్తం కలిపి నాకు 850 రూపీస్ వస్తాయి. అందుకే తప్పకుండా వాళ్ళ ట్రిప్ చేయాల్సింది, మనం లేట్ అని ఇబ్బంది లేదు, చేయాల్సిందే. అందుకే నేను ఎయిర్పోర్ట్లో చూసుకుంటే క్యూ ఎలా ఉందంటే ఫుల్గా ఉంది, దగ్గర ఒక 40 కార్లు దాకా ఉన్నాయి నాకు లెక్క ప్రకారం అయితే. చాలా లైన్ పెద్దగా ఉంది. అందుకే నేను ఇందాక మనం వెళ్ళాం కదా హైదరాబాద్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ ట్రిప్ ఉన్నప్పుడు, అప్పుడు నేను చూసినప్పుడు లైన్ పెద్దగా ఉంది, అందుకే నేను అక్కడ పెట్టలేదు. అక్కడ గ్యాస్ అక్కడ నింపలేదన్నమాట. బయటకు వచ్చి చూసిన తర్వాత మనం ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలోనే శంషాబాద్ రాకముందు ఒక లెఫ్ట్లో ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి వచ్చాను గ్యాస్ పెట్టడానికి. అది ఏ ఏరియా ఒక విషయం చెప్తాను ఆగండి. ఇది ఓల్డ్ కర్నూలు వెళ్ళే రోడ్ అనమాట. శంషాబాద్ రాకముందు ఓల్డ్ కర్నూలు వెళ్ళే రోడ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, ఆ రూట్లో మనం గ్యాస్ పట్టిస్తున్నాం అనమాట. ఓకేనా, మీకు ఎవరైనా అవకాశం ఉంటే ఇక్కడ వచ్చి పట్టించవచ్చు. అప్పుడు నేను అంతకుముందు ఒకసారి పెట్టించాను, ఇప్పుడు ఒకసారి పెట్టిస్తున్నాను అనమాట. ఇక్కడ గ్యాస్ అవైలబుల్గా ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అంత లైన్లో ఉంచడం కన్నా ఇది బెటర్ అనుకుంటాను. కానీ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి గ్యాస్ పట్టిస్తాం కదా, ఆ లైన్లో నుంచిన తర్వాత ఒకవేళ మా నంబరు 200, 250, 300 ఉన్నా ఆ గ్యాస్ పట్టేటప్పుడు అయ్యేలోపు, అంటే గ్యాస్ పట్టించే టైం ఆ లోపు మనకి అవకాశం ఉంది పిన్ పడడానికి. ఒకసారి ఏమైంది, ఇక్కడ ఫుల్ చేసుకుని వెళ్తాం, అక్కడ వెళ్ళంగానే మన టిప్ పడదు, అది పిన్ పడదు అనమాట. అప్పుడు చాలా టైం వేస్ట్ అయ్యింది. ఈ టైం మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ టైం లోపు మనకి పడడానికి అవకాశం ఉంది. ఓకే, ఎనీహౌ మనకైతే ఇక్కడ దగ్గరలో ఉంది కాబట్టి మనం అక్కడ పట్టిస్తున్నాం. ఇంగ్లీష్ ముక్కలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పట్టించుకోవద్దు మీరు. యువర్ క్వశ్చన్. ఓకేనా, ఓకే చూద్దామండి. ఇక్కడ నుంచి గ్యాస్ పెట్టించిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదా, పిన్ మనకి ఎంత టైంలో పడుతుంది చూద్దాం. ఇప్పుడు టైం అయితే ప్రస్తుతానికి 9 అవుతుంది. ఇక్కడ పట్టించి వెళ్ళేవాడికి నా లెక్క ప్రకారం 10 వస్తుంది అనుకుంటున్నాను. 10ంటికి అయితే ఫ్లైట్లు 21 ఫ్లైట్స్ ఉన్నాయి స్టార్టింగ్. ఎలాగానే పడతాయి అనుకుంటున్నాను, పడితే మంచిది. ఓకేనా, কি হলো
हमने सारे हमने जाने अब ये మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాం. చెప్పాను కదా లాస్ట్ ఒక ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ చేస్తే మనకి ఒకటి 500 ఒకటి 350 వచ్చుతాయని. అలా లైన్లో ఉన్నాం మనం. లైన్లో ఉన్నాం ఏంటంటే మనకి ఇట్లా పిన్ అయితే పడింది రాగానే మనకి లోపల ఎంటర్లో అయిన తర్వాత పడిపోయింది మనకి. ఏమైందంటే మనకి లోపల వచ్చిన తర్వాత ఫుల్ బండ్లు అయితే ఫుల్ నుంచుని ఉన్నాయి. ఒక 2 ఫ్లైట్లు వస్తే కానీ ఇది ఖాళీ అవ్వదు. లైన్ చూడండి ఒకసారి ఇక్కడ దాకా ఉంది. లైట్ చూసుకుంటే ఇక్కడ దాకా ఉంది, బయట దాకా ఉంది అన్నమాట మనకి. మనకి మొత్తం ట్రిప్లు మొత్తం అయిపోయాయి. చెప్పా కదా ఒక ట్రిప్ చేస్తే అయిపోతాయని ఎయిర్పోర్ట్ ట్రిప్లు. అది మొత్తం 3 ట్రిప్లు అయితే అయిపోయాయి. అలాగే మొత్తం మనకి అమౌంట్ చూసుకుంటే ప్రమోషన్ డబ్బులు 850. ఇవాళ 3200 వచ్చింది. ఇది మామూలుది. ఇది ప్రమోషన్ మొత్తం కలిపి 4071 రూపాయలు మన ఇవాళ మా సంపాదన. దాంట్లో నుంచి గ్యాస్ గీస్ మొత్తం తీసేయాలి. అది తీసేసిన తర్వాత మనకి ఎర్నింగ్స్ ఎంతో వచ్చింది అన్నమాట. ఒకటే అలాంటి పడింది ఒకటి. చూద్దాం బుకింగ్ ఎక్కడ పడింది మనకి తెలీదు. దూరం పడితే అయిపోయినట్టే. చూద్దాం ఎక్కడ పడిందో. మనకి ఊబర్ తర్వాత ఇంటి హోమ్ ట్రిప్ లాస్ట్ ట్రిప్ మనకి ర్యాపిడ్తో పడింది. అది లాస్ట్ ట్రిప్ 523 అని పడింది. ఒక నిమిషం. ఓకే ఇదండి లాస్ట్ ట్రిప్ ఇదే పడింది 523. మనకి ఎక్కడి నుంచి ఎక్కడ పడిందంటే ఓకే ఇది మణికొండ నుంచి మనకి అప్సిగూడకు మెయిన్ పడింది. దగ్గర మొలాలి ఆ ప్లేస్ పడింది అనమాట. 523 ఇది 18 కిలోమీటర్లు 156 కమిషన్ మొత్తం ఏదైనా కానీ మాకు 523 రూపీస్ వచ్చాయి. 523 ప్లస్ మనకి దీంట్లో ఊబర్లో చూసుకుంటే మనకి 4071 ఇది 523. ఈ రెండు కలిపితే మనకి 590 వేసుకుందాం.1 ఇవాళ గ్యాస్ మొత్తం మనం ఫుల్ చేసి వాళ్ళు చేపించింది మొత్తం వేయించింది ఇవాళ. ఇదొకటి 420 టోటల్ కలిపి ఎంత మనకి. ఇప్పుడు గ్యాస్ చూసుకుంటే ఎంత ఉంది దీంట్లో మనం మైనస్ చేయాలి. దగ్గర దీంట్లో ఒక 450 అలా గ్యాస్ పోయిద్ది. 400 పోయింది అనుకుంటా. 400 మనం తీసేసిన కొంచెం 400 తీసేద్దాం. మైనస్ 450 తీద్దాం. ఓకే అంటే వాళ్ళ సంపాదన మనకి 3382 రూపాయలు. ఇంకా తీసేస్తే మనకి 82 రూపాయలు కూడా తీసేస్తే ఇది ఇవాళ మన సంపాదన 3300 అన్నమాట. ప్రమోషన్ డబ్బులతో కలిపి. ప్రమోషన్ డబ్బులు మనకి వచ్చింది ఎంత 850. ప్రమోషన్ డబ్బులు తీసేస్తే 2450 రూపాయలు. ప్రమోషన్ డబ్బులతో కలిపితే మనకి 850 కలిపితే మనకు వచ్చింది 3300 అనమాట ఇవాళ. ఊబర్ మనకి ఎయిర్పోర్ట్ ట్రిప్లు బాగా పడ్డాయి. ఒకటి దగ్గర 3 ట్రిప్లు అక్కడ తీసుకున్నాను. రివర్స్ వచ్చింది అదే మళ్ళీ వచ్చింది దింపింది 2 అనుకుంటా. సారీ 2. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు రావడు? ఎవరు రావడు? ఒకటే మామూలుగా నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకేనా అన్నమాట. మొత్తం అందుకే మనకి అమౌంట్ కాస్త అలా కనబడింది. వాళ్ళ ట్రిప్లో మాదిరి జరిగింది అన్నమాట. మొత్తం 8 + 9 మొత్తం వాళ్ళ మొత్తం జరిగింది 9 ట్రిప్పులు. ఓకేనా ర్యాపిడోది ఒక ట్రిప్. మొత్తం టోటల్ అమౌంట్ మనకు మిగిలింది 3300 అనమాట. ఇవాళ మన సంపాదన 3300. ఆన్లైన్లో మనకు ఉంది చూస్తే మన ఆన్లైన్లో ఉన్నది ఎంత అంటే 9 గంటల 41 నిమిషాలు అంటే 10 గంటలు. అది 1 గంట మొత్తం కలిపి 11 అవర్స్. మొదలు ఇంట్లో ఇంటికి వచ్చి తిన్నా వెళ్ళాం మొత్తం పక్కన పెట్టేస్తే 11 అవర్స్ ఆన్లైన్లో ఉంటే మనకి 3300 వచ్చాయి. చేద్దాం ప్రమోషన్ డబ్బులతో కలిపి ఇలా వచ్చిందన్నమాట లాభం. పర్వాలేదు ఒక మాదిరిగా పర్వాలేదు దేవుడిదే. ఓకే స్టైల్ మారిందే